2024 అక్టోబర్ 19 నుంచి మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జయంతి పట్నాయక్ 1992-95 మధ్య పనిచేశారు. ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్లుగా పనిచేసిన వారు గిరిజా వ్యాస్ 2005 నుంచి 2008 మరియు 2008 నుంచి 2011 మధ్య పనిచేశారు. రేఖా శర్మ 2018-2021, 2021 నుంచి 2024 వరకు పనిచేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని 2047 సంవత్సరంకు పూర్తిగా వదిలించుకోవాలని, 2070 సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలని, 2030 సంవత్సరం నాటికి 500 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారతదేశం 2023 సంవత్సరంలో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. దీని ద్వారా 2030 సంవత్సరం నాటికి